వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లా కోటిలింగాల పుష్కర్ ఘాట్ను పరిశీలించారు. కోటిలింగాలలో పుష్కరాలకు ముందు ఇళ్లు తొలగించడం దారుణమని వైఎస్ జగన్ విమర్శించారు. ప్రత్యామ్నాయం చూపకుండా ఇళ్లను తొలగించడం వల్ల ప్రభుత్వ పెద్దలకు పాపం చుట్టుకుంటుందని వైఎస్ జగన్ అన్నారు. కోటిలింగాల బాధితులకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీడీపీ నాయకులకు నామినేటెడ్ పద్ధతిలో పనులు కేటాయిస్తున్నారని వైఎస్ జగన్ విమర్శించారు. పుష్కరాలు జరుగుతాయి. జూలై 14 నుంచి 29 దాకా జరుగుతాయన్న సంగతి సంవత్సరం ముందే అందరికీ తెలుసు. మరి అటువంటప్పుడు ఈ ఇల్లు తీసుకుంటాము, ఈ ఇల్లు ఇక్కడ ఉండకూడదు అని మీరు అనుకుంటే ఎందుకు నువ్వు సంవత్సరం కిందటనే ఈ ఇల్లు ఎక్కడైతే తీసుకుంటున్నారో ఆ ఇల్లును బదులు వాళ్ళకు ఆల్టర్నేట్ ఇల్లులు కట్టించి వాళ్ళకు సహాయం చేసి వాళ్ళ ముఖంలో చిరునవ్వును చూసి ఆ తర్వాత ఎందుకు పుష్కర పనులు మొదలు పెట్టలేదు? ఇవాళేమో పుష్కరాలు జరుగుతూ ఉన్నాయి జూలై 14 అని మీకు తెలిసినా కూడా, మీకు అన్ని విషయాలు తెలిసినప్పటికీ ఏమీ చేయరు. ఇప్పుడేమో హడావిడిగా వచ్చేసి ఇళ్ళన్నీ ఊడబెరికే కార్యక్రమాలు చేసినారు. ఆ ఇళ్లలో ఉన్న వాళ్ళకి ఆధార్ కార్డులు చూపిస్తూ ఉన్నారు, ఆ ఇళ్లలో ఉన్న వాళ్ళు రేషన్ కార్డులు చూపిస్తూ ఉన్నారు, ఆ ఇళ్లలో ఉన్న వాళ్ళు మీ కళ్ళ ముందరనే మీకే ట్యాక్సులు కట్టిన రిసీప్ట్లు చూపిస్తూ ఉన్నారు. వాళ్ళకు పూర్తిగా వాళ్ళకు సంబంధించిన ఇల్లులైనా కూడా వాళ్ళను నిర్దాక్షిణ్యంగా ఇళ్ళన్నీ కూడా కొట్టేశారు. వాళ్ళను ఎలా వెళ్ళిపోమని చెప్తా ఉన్నారు. పుష్కరాలు అనంటే పుణ్యం వచ్చేటివి, ప్రభుత్వానికి పుణ్యం రాదు. ప్రభుత్వ పెద్దలకు దీనివల్ల పాపం కూడా తగులుతుంది. పుష్కరాలు చేయాలి అని అంటే ఇంతమందిని వేధించి ఇంతమంది ఉసురు తీసుకొని పుష్కరాలు చేయించే కార్యక్రమం చేయడం తప్పు. వీళ్ళని సంతోషపెట్టండి, వీళ్ళకి ఆల్టర్నేట్ స్థలాలు ఇవ్వండి, ఆల్టర్నేట్గా వీళ్ళకి ఇల్లులు కట్టించండి. ఆ తర్వాత మీరు పుష్కరాలు కూడా జరిగించండి. ఇంతవరకు గతంలో పుష్కరాలు జరిగాయి, ఎప్పుడూ కూడా వీళ్ళ ఇల్లులు ఎవరూ పీకలేదు. కానీ ఇవాళ మాత్రం చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళ ఇల్లులు పీకాలని ఆలోచన వచ్చింది. నిర్దాక్షిణ్యంగా వీళ్ళ ఇల్లులు పీకేశారు. పీకేసిన తర్వాత వీళ్ళ ఉసురు తగలదా? వీళ్ళకి ఆల్టర్నేట్ స్థలాలు ఇవ్వరా? ఇదే వీళ్ళు చేయాల్సిన పని. అందరం కలిసికట్టుగా అందరం కలిసికట్టుగా పోరాటం చేయవలసిన అవసరం కూడా ఉంది.